హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం అనమాట. మాకైతే దర్శనం అయితే 7వ తారీఖు ఉదయం 4 గంటలకు వచ్చింది. మార్నింగ్ సుప్రభాత ఉంటది కదా, ఆ దర్శనం అయితే మాకు వచ్చిందనమాట. మేమైతే 6వ తారీఖు నైట్ 12 అంటే క్యాలెండర్లో డేట్ మారిపోద్ది కదా, 7వ తారీఖు రాత్రి 12 అయితే అలాగనమాట. మేమైతే నైట్ 12 గంటలకైతే దర్శనంకి వెళ్తున్నాము. మేము క్వార్టర్ అడిగితే మీరు 12 గంటలకల్లా వెళ్ళిపోండి, మీకు మార్నింగ్ 4 ఇచ్చారు కదా, 6 కల్లా దర్శనం అయిపోద్దని అయితే అన్నారు. అందుకనేసి మేమైతే 12 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము. మేము బయలుదేరేసరికి 12:30 అయింది. ఇంకా మేము ఉంటున్న రూమ్ దగ్గర నుంచి అయితే వెహికల్ అయితే తీసుకున్నాం. మనిషికి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట. వ్యాన్ అతను. మేము మొత్తం 9 మంది ఉన్నాం కదా, 9 మందికి 180 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకైతే టోకన్స్ లైన్ ఉంటుంది కదా, ఎస్ఎస్డి టోకన్స్, ఆ టోకన్స్ లైన్ దగ్గర అయితే దించుతారు. మేమైతే ఇంకా లైన్లోకి వచ్చి ఇంకా ఇలాగైతే కూర్చున్నాం. ఇంకా గేట్స్ అవి ఓపెన్ చేయలేదు కదా, ఇంకా లైన్లోనే మేమైతే కూర్చున్నాం అనమాట. ఇంకా మాకైతే కరెక్ట్గా 4:30కి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుని ఇంక మొబైల్ ఫోన్స్ అయితే తెచ్చేసుకొని కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ లోపు అయితే సన్నయ్య మేళం వెళ్తుంది అనమాట దేవుడి దగ్గరికి. ఇంకా లడ్డూలు అయితే తెచ్చుకోవాలి. ఇంకా మా వాళ్ళైతే కొంతమంది దీపం వెలిగించడానికి వెళ్ళారనమాట. ఈ దేవుడు ఎదుర్కొంటూ ఉంటుంది కదా, ఆ మెట్లెక్కి వెళ్ళాలి, అక్కడికి అయితే వెళ్ళారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కాసేపు కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాం అనమాట. ఇక్కడ మన ఊర్లో ఎండలు దంచేస్తున్నాయి కానీ అక్కడ తిరుపతిలో అయితే ఫుల్గా మంచు పడుతుంది. మేమైతే సెట్ కింద అయితే కూర్చున్నాం. ఇంకా లడ్డూలకి అయితే వెళ్ళాం అనమాట అందరం కలిపి. లడ్డు కౌంటర్కి వెళ్ళి లైన్లో కాసాము. తెల్లవారు కాబట్టి మాకు అయిన తర్వాత దర్శనాలు అయితే లైన్ ఆపిస్తాను అనమాట. ఇంకా లడ్డు కౌంటర్ దగ్గర పెద్దగా జనాలు అయితే లేరు. ఇంకా వెళ్ళగానే కౌంటర్లోనైతే లడ్డూలు అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎందుకోసం ఇచ్చేస్తున్నాం అంటే మా మరిది మళ్ళీ లడ్డూలకి వెళ్ళాడు అనమాట. లడ్డూలు చాలా అనేసి మళ్ళీ లైన్లు కట్టాడు అనమాట. ఇంకా తన కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. దర్శనం విషయానికి వస్తే మాకైతే దర్శనం చాలా బాగా అయింది. చాలా బాగా ఎందుకు అయిందని అంటే ఎర్లీ మార్నింగ్ కదా, సుప్రభాత సేవలోనైతే దర్శనం అయితే ఉంది. ఆ 7 కొండలవన్నీ దీపాల వెలుగులోనైతే చూసాము. మేమైతే లడ్డూలన్నీ తీసుకొని అందరం కలిపి అయితే వెళ్ళిపోతున్నాం అంట. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాళ్ళైతే వరహాలక్ష్మీ నరసింహస్వామి దర్శనంకి అయితే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు. నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. 2 రోజుల నుంచి నిద్ర అనేది లేదు కదా సరిగ్గా. ఇక్కడ చూసారా, సూర్యుడు ఇంకా అప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట. ఇంక రూమ్కి వెళ్ళి కాసేపు అయితే రిలాక్స్ అయ్యి ఇంకా మధ్యాహ్నం నుంచి టెంపుల్స్ తిరుగుదాం అనుకుంటున్నాం కొండ మీద అయితే. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. వీడియోని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.